sharing my screen. Okay. Okay, so last day ఈ టపుల్ అండ్ డిక్షనరీ రీడ్ చేయాలనుకున్నావు కదా నువ్వు. ఓకే, సో సేమ్ కంటిన్యూ చేద్దాం దాన్ని. ఇన్పుట్ ఆల్రెడీ చెప్పా కదా, స్ట్రింగ్ రీడ్ చేస్తుంది ఇది. ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనం టైప్ క్యాష్ చేయాలి. ఎంటర్ ఎక్స్ వాల్యూ. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ అసలు టపుల్ కన్వర్ట్ చేసి చూద్దాం డైరెక్ట్గా ఏమొస్తుంది. టపుల్ ఆఫ్ ఎక్స్ అండ్ రన్నింగ్ ఇట్. ఎక్స్ వాల్యూ టపుల్ తెలుసు కదా, ఇది టపుల్ అనమాట. మనం విత్ ఇన్ ద కర్లీ బ్రాసెస్ మనకి ఇస్తామన్నమాట. ఇలా ఇస్తే టపుల్లో ఎలా తీసుకుంటుందో చూడు. ఓకే, కర్లీ బ్రాసెస్ ఇచ్చిన అది టపుల్లో ఒక వాల్యూ కింద తీసుకుంటుంది. వేరే ఫార్మేట్ ఏదైనా ట్రై చేద్దాం, ఇఫ్ ఇట్ వర్కౌట్ ఆర్ నాట్. ఓకే, స్పేసెస్ ఇస్తా 3. ఇక్కడ చూడు, స్పేసెస్ ఇచ్చినా మనకి ఇండివిజువల్గా వస్తుంది అనమాట. మనం ఏంటంటే విల్ గో విత్ దిస్ స్టాండర్డ్ ఫార్మాట్ 1, 2, 3 దాన్ని టపుల్లోకి యాడ్ చేద్దాం. ఓకేనా, ఎక్స్లోకి ఇలా వచ్చింది. మనం ఏం చేస్తామంటే టపుల్కి డైరెక్ట్గా కన్వర్ట్ చేయకుండా జస్ట్ వీ విల్ గెట్ ద ఇన్పుట్, దెన్ ఆల్రెడీ సేమ్ లాజిక్ అనమాట. ఫస్ట్ లిస్ట్ కింద కన్వర్ట్ చేద్దాము, తర్వాత టపుల్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకేనా, ఓకే. లిస్ట్ 1 ఈక్వల్ టు దిస్ 1 అండ్ టెంప్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుంటున్నా. అక్కడ ఏం చేస్తానంటే ఎక్సెస్ డాట్ స్ప్లిట్ బై స్పేస్ అనమాట. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అదే కదా, డాట్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి బై డిఫాల్ట్ ఇది లిస్ట్లోనే వస్తుంది, ప్రింట్ టైప్ ఆఫ్. ఓకే, కొంచెం అలవాటు అయిందాక సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్నే వాడుకో. ఓకేనా, మనకి ప్రోగ్రామ్స్ డిఫరెంట్ వస్తాయి, లాజిక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. 2, 3 మనకి ఇచ్చామంటే ఇక్కడ చూడు మనకి క్లాస్ ఆఫ్ లిస్ట్ వచ్చేసింది. అంటే ఇక్కడ స్ప్లిట్ బై ఇది ఇవ్వగానే మనకి లిస్ట్ వచ్చేసింది అనమాట. ఇంట్ 10th. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఎక్స్ వాల్యూ 1, 2, 3. ఓకే, ఇక్కడ చూడు సేమ్ ఇందాక మనకి వచ్చిన ప్రీవియస్ ప్రాబ్లం లాగే మనకి ఇక్కడ ఫర్ ఈచ్ ఫంక్షన్ ఉండాలి. ఫర్ I in temp. ఓకే, ఈచ్ ఐని మనం ఏం చేస్తాము, లిస్ట్ 1 డాట్ అపెండ్ అండ్ ఇంట్ ఆఫ్ I. ఇది మన ఫార్మాట్ కదా. సో దెన్ వీ విల్ ప్రింట్ దట్ లిస్ట్ 1 and the type of list 1. ఇక్కడ చూడు మన ఒరిజినల్ లిస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే
t equal to tuple of లిస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఇది చూద్దాం, అసలు ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, ప్రింట్ టీ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ టీ. 1, 2, 3. సి లిస్ట్ నుంచి టపుల్కి నేను డైరెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, మనం స్టాండర్డ్ ఫార్మేట్ ఏంటంటే ఇన్పుట్ పైథాన్లో బ్యాడ్ బిహేవియర్ ఏంటంటే పైథాన్లో స్ట్రింగ్ మాత్రమే వస్తుంది. మనం ఫస్ట్ లిస్ట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని టపుల్ కింద మార్చడం ఈజీ అనమాట. టపుల్లో కూడా ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సేమ్ లైక్ డిక్షనరీ కూడా ఇంతే. ఫస్ట్ లిస్ట్ కింద కన్వర్ట్ చేయి, లిస్ట్ని డిక్షనరీ కింద కన్వర్ట్ చేయి, అయిపోతుంది. అది నాకు ట్రై చేసి నాకు రేపు చెప్పు వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ఇట్ అని. ఓకే, సో ఇంతటితో అది టైప్ కన్వర్షన్స్ అయిపోయినాయి. అంటే డేటా టైప్స్ ఎలా వాడతాము, టైప్ కన్వర్షన్స్ ఎలా చేస్తాము అని చెప్పి. సో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్లోకి వెళ్దాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ we will execute, we will decide the outcome of it అన్నమాట. అది ఇక్కడ స్పేస్ దట్ ఈస్ నాట్ వర్కింగ్. ఇండెంటేషన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, పైథాన్లో ఏంటంటే ట్యాబ్ వాడుకోవాలి. సరే, ఓకే, లీవ్ ఇట్ హియర్. ఓకే, అది నేను తర్వాత చెప్తాను కానీ. ఓకేనా, గెట్ బ్యాక్ టు ద డీటెయిల్స్. మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అంటే ఏంటి, మనకి ఇట్ విల్ రిటర్న్ సమ్ అవుట్కమ్ అనమాట. అవుట్కమ్ ఏంటి, మనకి బులియన్లో ఉంటుంది, ట్రూ ఆర్ ఫాల్స్. బేస్డ్ ఆన్ ట్రూ కండిషన్ వీ విల్ ఎగ్జిక్యూట్ సంథింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ వీ నీడ్ టు రైట్ సంథింగ్ అండ్ రిటర్న్ సంథింగ్ టు ద యూజర్ అనమాట. అలాంటి కండిషనల్ బేస్డ్ సినారియోస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రాయాలనుకుంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మై ఆబ్జెక్టివ్ ఈజ్ టు గెట్ ద ఏజ్ ఫ్రమ్ యూజర్ అండ్ డిసైడ్ whether user is eligible for voting. సో వన్ ఆఫ్ ద సినారియో నేను తీసుకుంటున్నాను అనమాట. మనం ఏంటంటే ఏజ్ని యూజర్ నుంచి రీడ్ చేసుకొని వీ విల్ చెక్ వెదర్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్ ఆర్ నాట్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే వీ విల్ యూజ్ దిస్ బై డిఫాల్ట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనమాట. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ లాజిక్లోనే వస్తాయి. ఓకేనా, అండ్ లూప్స్లో కూడా వస్తాయి. బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ యూ నీడ్ టు రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ సమ్ కోడ్, అక్కడ మనం లూప్స్ వాడతాం. దీని నెక్స్ట్ టాపిక్లే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అండ్ హౌ ఇట్ విల్ వర్క్. ఎప్పటిలాగే నేను ఏం చేస్తానంటే ఎక్స్లోకి తీసుకుంటా వాల్యూ. ఓకేనా, ఏజ్ అనే వేరియబుల్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, అండ్ వీ విల్ ప్రాంప్ట్ ద యూజర్ టు ఎంటర్ ద ఏజ్. ఓకే, యూజర్ విల్ ఎంటర్ ద ఏజ్ అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఏజ్ వేరియబుల్. ఏజ్ వేరియబుల్లో స్టోర్ అయిన తర్వాత
మనం ఏం చేస్తామంటే we will start writing the condition. If space will be there, okay, if age greater than or equal to 18, ఇదే కదా 18. ఎలిజిబిలిటీ అంతే. ఫర్ ద ఓట్. ఓకే, ఇక్కడ చూడు మనకేంటంటే ప్రతి ఇఫ్ కండిషన్కి మనం దిస్ ఇస్ ద ఫార్మేట్ అనమాట. ఇఫ్ అండ్ కండిషన్, ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు పుట్ వన్ కోలన్. ఓకే. Colon means the end of, it will declare it as like a end of that condition. If you press the enter, there will be like a indentation you need to apply. ఓకే. ఇండెంటేషన్ అంటే 4 spaces. ప్రతిసారి నువ్వు లూప్ కానీ ఇఫ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ రాసేటప్పుడు యూ డిక్లేర్ దట్ ఎండింగ్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ అప్లై ద ఇండెంటేషన్. ఇండెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, we will say to the user You will be eligible. eligible for voting. సో నేను ఆల్రెడీ చెప్పా కదా నీకు, ఇఫ్కి ఎల్స్ కూడా ఉంటుంది అనమాట. ఎల్స్ వీ విల్ రైట్, ఇండెంటేషన్ బయటకు వచ్చి రాయాలి ఇది. ఓకే. ఎల్స్ కూడా ఒక కండిషన్ అనమాట, యూ నీడ్ టు ఎండ్ దట్ వన్. అందుకని అక్కడ కోలన్ పెడతాను. ఎల్స్ ఏం చేస్తామంటే ప్రింట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 ఇచ్చాను, ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఓకేనా, అండ్ ఇక్కడ మెసేజ్ ఇస్తా 14 ఇచ్చా, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఓకేనా. ఇప్పుడు మిడిల్ కండిషన్ ఏదన్నా అప్లై చేయాలనుకో నువ్వు, ఎల్స్ ఇఫ్ కూడా ఉంది మధ్యలో. ఓకేనా, నీకు అంటే కొన్ని కండిషన్స్ బట్టి కొన్ని పార్ట్స్ ఆఫ్ ద కోడ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఎల్స్ ఇఫ్ కూడా ఉంది. ఎల్ఐఎఫ్ ఇక్కడ ఓకే. ఎల్స్ ఇఫ్ని ఈఎల్ఐఎఫ్ కింద రాస్తాం. ఓకే, ఎల్స్ ఏజ్ బిట్వీన్ 21 to ఏజ్ ఈజ్ greater than 21 and less than age less than 45 అనుకో. గవర్నమెంట్లో పథకాలు ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద మిడిల్ కండిషన్ అనమాట. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఓట్. ఓకే, ఇక్కడ సారీ డబుల్ అండ్ ఉండదు, నేను ఆల్రెడీ చెప్పే కదా ప్రీవియస్గా. అండ్ ఆర్ నాట్ ఈ స్టేట్మెంట్స్ వాడతాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ప్రింట్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అండ్ గవర్నమెంట్ సబ్సిడీస్. ఓకే, ఇది మిడిల్ కండిషన్ అనమాట. మిడిల్ కండిషన్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఒక డిఫరెన్స్ చెప్తాను నీకు. ఓకేనా, నేను ఎగ్జాక్ట్గా 21 ఇచ్చాను. ఓకే, 21 ఇచ్చాను, చూద్దాం ఇక్కడికి ఎందుకు రాలేదు. ఇది ఈక్వల్స్ టు 21 పెట్టలేదు కదా. సరే, ఈక్వల్ టు 21 పెట్టలేదంటావు అంతేనా. గ్రేటర్ దాన్ 21 నెంబర్ ఇస్తా. సరే 22 ఇచ్చా. ఏడు ఎందుకు రాలేదు మరి? అక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా. ఎర్రర్ ఎక్కడ?
ఇక్కడ ప్రోగ్రాంలో అసలు ఎర్రర్ లేదు. ఎర్రర్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. ఇంటర్ప్రిటర్ చెప్పాక ఎక్కడ ఎర్రర్ ఉంటే అక్కడ ఆగిపోద్ది రన్ చేసేటప్పుడు. మ్మ్. చెప్పేది నువ్వు పైథాన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దంటే ఏజ్ తీసుకున్నాం, ఓకేనా. ఏజ్లో కరెంట్ ఏజ్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది మనకి కన్సోల్ నుంచి 22 వచ్చింది. ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఫర్ ద ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఏం రాశాను నేను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. 21 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కదా. అప్పుడు ఈ కండిషన్కి వెళ్ళిపోయింది. ఈ కండిషన్ తర్వాత నువ్వు ఎల్సిఫ్ రాసినా ఎల్స్ రాసినా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే అది కిందకి రాదు. ఓకేనా. ఇలానే మనం ఏంటంటే కామన్ మిస్టేక్స్ చేస్తాం. ఇక్కడ నీకేంటి 21కి బిలో ఉంటే నాకు ఇక్కడ ప్రోగ్రామ్ నేను తప్పు రాశా. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ రిక్వైర్మెంట్ మారింది, నేను మధ్యలో మార్చా. ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంది, గెట్ ద ఏజ్ ఫ్రమ్ ద యూజర్ అండ్ డిసైడ్ వెదర్ యూజర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అండ్ సబ్సిడీస్. నేను మధ్యలో మార్చా కాబట్టి నేను తప్పు రాసేసా. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అండ్ సబ్సిడీస్. అప్పుడు నేనేం చేయాలి, ఏజ్ లెస్ దాన్ కనుక 18 అయితే నేనేం చేస్తాను, నాట్ ఎలిజిబుల్ అంట. ఓకే ఓకే. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అండ్ ఇక్కడ చూడు, ఏజ్ గ్రేటర్ దాన్ 18 and less than greater than 21 and less than 45. ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలి అండ్ ఇట్ ఆల్సో సాటిస్ఫై ద కండిషన్ ఏజ్ గ్రేటర్ దాన్ 21 ఉండాలి. ఇక్కడ 21 నుండి నాకు బిట్వీన్ 45 కనుక ఉందనుకో, అది ఈ కండిషన్స్, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి, ఇక్కడ బిలోకి వస్తుంది అన్నమాట. అప్పుడేంటి, నాకు రెస్ట్ ఆఫ్ ది ఎల్స్ కండిషన్ కూడా అవసరంలా. ఇక్కడ చూడు, నేను ఎల్స్ రాగిపోయినా కానీ పర్లేదు, ప్రోగ్రామ్ విల్ టర్మినేట్ ఆటోమేటికలీ. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఇట్ విల్ కరెక్ట్. నేను ఇక్కడ ఏం చేశానంటే 21 ఇచ్చాను. మనకేంటి బిట్వీన్ ద కండిషన్ నేను రాయలేదు. లెస్ దాన్ 18. ఓకే, ఎల్స్ ఎలిజిబుల్. ఓకే, ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అయితే నైట్ పోకోను క్రికెట్ ఆడుకుని వచ్చేది ఇక్కడ బాధపడుతుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అన్ని కండిషన్స్ లెస్ దాన్ 18 నెంబర్ ఎంటర్ చేస్తా. నాట్ ఎలిజిబుల్ ఓటింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కండిషన్ 19 ఎంటర్ చేస్తా. దిస్ ఇస్ ద బిట్వీన్ కండిషన్ అనమాట. ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తానంటే 22 ఎంటర్ చేస్తా. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అండ్ గవర్నమెంట్ సబ్సిడీస్, ఇది కూడా వచ్చింది. ఇంకోటి ఎంటర్ చేస్తా 99, వాడి ఏజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, అంటే వాడికి సబ్సిడీస్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ ఉందిలే కానీ సబ్సిడీస్ అప్లికబుల్ కావు. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. 19 ఇద్దాం. ఓకేనా, 19 కూడా ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు నా ప్రోగ్రామ్ కరెక్ట్ ఉంది కదా, ఇక్కడ కండిషన్ గ్రేటర్ దాన్ 18 ఇచ్చావు కదా. అవును, ఇది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్ ఏం చేశాను, అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 21 ఇచ్చా. ఫస్ట్ కండిషన్ ఇక్కడ లెస్ దాన్ 45. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 3 కండిషన్ ఎవాల్యుయేట్ చేసుకునేది పైథాన్. అండ్లో ఇచ్చా కదా, అండ్ ప్రాపర్టీ ఏంటి, 2 కరెక్ట్ అవ్వాలి.
ఇక్కడ ఎన్ని ఇస్తే ఎన్ని అండ్లు ఇస్తే అన్నీ కరెక్ట్ అవ్వాలి. ఓ- ఉమ్, 2, 3 కాదు. మనకి ఎన్ని అండ్లు ఓకే ఇస్తే అన్ని అండ్లు కరెక్ట్ అవ్వాలి. ఓకే అండి. అక్కడ మనకి ప్రోగ్రాంలో నువ్వు సింథసిస్ జనరేట్ చేసుకునే దాని విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. నీ లాజిక్ ఎలా వైర్ చేసుకోవాలో దాన్ని బట్టి నువ్వు అండు వాడాలా, ఆరు వాడాలా, నాట్ వాడాలా అవి నువ్వు డిసైడ్ చేయాలన్నమాట. ఒకసారి ఓకే అన్న. ఓకే, సో ఇది ఇఫ్ ఎల్సిఫ్ మొత్తం ల్యాడర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఉమ్, ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే నీకు ఒక లిస్ట్ ఆఫ్ 10 ప్రోగ్రామ్స్ నేను వాట్సాప్లో పంపిస్తా. ఓకే ఓకే, అన్న. పంపిస్తాను. నువ్వు చిన్నగా ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటారా? ఓకే అన్న. ఓకేనా? సో బై టుమారో నీకు ఎన్ని వీలైతే అన్ని కంప్లీట్ చేయి. ఓకే అన్న. ఆఫ్టర్ దట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ మళ్ళీ నేను కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నువ్వు ఓకే. రాసింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఫస్ట్ నువ్వు ఓకే. రాసింది నాకు చూపించు కాల్లో. ఆ, నెక్స్ట్ ఏం చేస్తానంటే అవి కరెక్ట్ అయితే ఓకే, ఉమ్, నువ్వు హానెస్ట్గా నీ సొంతగా రాయి, చాట్ జీపీటీ కాదు. ఓకే అన్న. అర్థమైందా? అర్థమైంది. చాట్ జీపీటీ వాడు రాసావు అనుకో, నాకు అర్థమైంది, నేను అడుగుతా, ఎక్స్ప్లెయిన్ కూడా చేయమంట. సరే అన్న. అది ఓకే. సో స్లోగా వెళ్దాంలే, నీకు ప్రోగ్రాము రాయటం కూడా రావాలి. ఉమ్, విత్ ఇన్ 1 క్లాస్ లూప్స్ మొత్తం కంప్లీట్ చేయగలుగుతారు, కానీ అలా వద్దు, చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నావు ప్రోగ్రామ్. ఓకే అన్న. ఓకే ఓకే మరి. సరే అన్న.